విజయవాడ తూర్పు నియోజకవర్గం 6వ డివిజన్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ టీడీపీ నేతలు అధికారులతో కలిసి పర్యటించారు. కొండ ప్రాంతంలో మెట్ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. కొండ ప్రాంతాల్లో ఎంతో మంది సామాన్యులు జీవనం సాగిస్తూ ఉంటారని చెప్పారు. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం వలన కొంత ఇబ్బందులు ఉన్నాయని వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. మెట్ల నిర్మాణ పనులను వేగవంతంగా చేసేలా అధికారులను ఆదేశించామన్నారు. 20 సంవత్సరాలు గడిచిన సందర్భంలో చాలా మెట్లు వీక్ అయినాయి. ఇవాళ లేటెస్ట్ మోడల్లో మెట్లన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా తయారు చేయాలని చెప్పి ఒక కార్యక్రమం కూడా రూపకల్పన చెందుతుంది. ప్రధానంగా పెద్దవాళ్ళు లేదా ఎక్కలేని వాళ్ళు రైలింగ్ బట్టును ఎక్కే విధంగా గత ప్రభుత్వంలో 2014-19లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని పాదయాత్రతో వచ్చినప్పుడు రైలింగ్ అనేది అవసరం అని చెప్పి ఆ రోజున ఒక ప్రాజెక్టుగా ఒక చోట వేయమని చెప్పారు. దాన్ని కంటిన్యూస్ గా అన్ని చోట్ల వేద్దామని చెప్పారు. సో ఆ విధానంలోనే మంచినీటి సౌకర్యం గాని, రహదారులు గాని, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గాని, అంటే చాలా సమస్యలు ఉన్నాయి. కొంత పబ్లిక్ ను కూడా చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. అన్నం మెతుకులు వేయటం వలన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చాలా ఇబ్బందులు పడుతూ ఉంది. ఎలుకలు, పందుకోకులు తవ్వి అక్కడ ఆగం చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టి ఇది ప్రజల సహకారంతో, అధికారుల యొక్క సహకారంతో ఈ కొండ ప్రాంతాన్ని ఏ సమస్య లేకుండా చేయాలనేది మా